Hello students, today's class లో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం మీద బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసుకుని సమ్ చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యూజింగ్ గ్రాఫికల్ మెథడ్. మినిమైజ్ ఆఫ్ z ఈక్వల్స్ టు 4x1 ప్లస్ 6x2 సబ్జెక్ట్ టు x1 ప్లస్ x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 8 6x1 ప్లస్ x2 ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని ఇచ్చారు. సో సొల్యూషన్ వచ్చేసి x1 ప్లస్ x2 -8 ఈక్వల్స్ టు 0 అంటే ఈ వచ్చిన ఈక్వేషన్కి మనం ఫస్ట్ 0కి ఈక్వల్ చేసుకున్నాం. వెన్ x1 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది అంటే x2 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు వాల్యూ ఏమొస్తుందో చూడండి. x1 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు x2 ఈక్వల్స్ టు 8 వస్తుంది. వెన్ x2 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు x1 ఈక్వల్స్ టు 8 వస్తుంది. ఓకే, అంటే x1 ప్లేస్లో 0 పెడితే x2 అనేది 8 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ x2 ప్లేస్లో 0 పెడితే x1 అనేది 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని బ్రాకెట్లో వేసుకున్నాం. x1 ఈక్వల్స్ టు 0,8 అండ్ x2 ఈక్వల్స్ టు 8,0. పాయింట్స్ వచ్చేసి 0,8 అండ్ 8,0 పాయింట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 6x1 ప్లస్ x2 ఈక్వల్స్ టు 12. సో ఈ సేమ్ ప్రొసీజర్ ఫస్ట్ ఈక్వేషన్ ఎలా అయితే సాల్వ్ చేసామో ఇది కూడా అలాగే సాల్వ్ చేస్తాం. x1 ఈక్వల్స్ టు 0 అండ్ x2 ఈక్వల్స్ టు 0 పెడితే ఏమొస్తుంది ఈక్వేషన్ అనేది చూడండి ఒకసారి. x1 వాల్యూ అనేది 0 పెడితే సో 6 × 0 0 అయిపోతుంది కాబట్టి x2 వాల్యూ 12 వస్తుంది. x2 వాల్యూ ఈక్వల్స్ టు 0 పెట్టినప్పుడు 6x1 అంటే x1 ఈక్వల్స్ టు 12 డివైడెడ్ బై 6 అంటే 6 2s 12 కదా. సో x1 ఈక్వల్స్ టు 2 వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని బ్రాకెట్లో ఇలా వేసుకుంటే x1 ఈక్వల్స్ టు 0,2 అండ్ x2 ఈక్వల్స్ టు 12,0 పాయింట్స్ ఇలా రాసుకున్నాం. సో నెక్స్ట్ దీనికి బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్ అన్నారు కాబట్టి గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసుకుని గ్రాఫ్ డ్రా చేస్తాం. మనకి పాయింట్స్ని చూసుకోవాలి. అట్లా ఇప్పుడు మనకి పాయింట్స్ ఎక్కడ వరకు ఉన్నాయి 12 వరకు ఉన్నాయి కదా. సో మినిమం మనకి 12 వరకు యూజ్ చేసుకుని డ్రా చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే x యాక్సిస్లో 12 వరకు అండ్ y యాక్సిస్లో 12 వరకు యూజ్ చేసుకుని ప్లాట్ చేసుకున్నాం. హియర్ x యాక్సిస్ 12 అండ్ y యాక్సిస్ 12. సో ఫస్ట్ మనకి పాయింట్స్ ఏమొచ్చాయి 0,8 అండ్ 8,0 వచ్చాయి. అంటే y యాక్సిస్లో 8 x యాక్సిస్లో 8. సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ y యాక్సిస్. సో y యాక్సిస్లో 8 x యాక్సిస్లో 8 కాబట్టి x యాక్సిస్లో 8 ఇలా ప్లాట్ చేయాలి. నెక్స్ట్ మనకు పాయింట్స్ ఏమొచ్చాయి 0,12 అండ్ 2,0 అంటే y యాక్సిస్లో 12 ఉండాలి, x యాక్సిస్లో 2 ఉండాలి. సో x యాక్సిస్ అంటే ఇదే కదా, x యాక్సిస్లో 2 అంటే ఇక్కడ 2 to 12 కదా y యాక్సిస్. ఇక్కడికి ప్లాట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫస్ట్ మనం పాయింట్ పెట్టాం కదా 8 to 8 ఆ లైన్ నెక్స్ట్ లైన్ ఇంటర్సెక్ట్ ఎక్కడ అయింది ఇక్కడ అయింది కదా, దీన్ని బి పాయింట్గా తీసుకుంటాం. బి పాయింట్ ఎట్లా 0,8 అదే 0.8, 7.2 కింద పాయింట్ ప్లాట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడే కదా మనకి 2,0 అని చెప్పి ఇక్కడ వచ్చింది మనకి. దీని x2, అంటే ఇక్కడ ఏ అంటే 0,12 ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. అండ్ నెక్స్ట్ ఇలా విజిబుల్ రీజియన్గా మనకి ప్లాట్ చేసుకోవాలంటే డిఫరెన్స్ తెలియాలి కదా, ఏ పాయింట్కి ఏ లైన్కి డిఫరెన్స్ వచ్చిందో ఆ లైన్కి ఇలా లైన్స్ ప్లాట్ చేసుకుంటాం. లేదా 3 లైన్స్ డ్రా చేసుకుంటే ఇంకా వేరేలాగైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ 2 లైన్సే కాబట్టి డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి జస్ట్ 1 లైన్కి ఇలా ప్లాట్ చేసుకున్నాం. దీన్ని విజిబుల్ రీజియన్ అంటారు. సో నెక్స్ట్ సి ఎక్కడ వస్తుంది 8,0. ఇప్పుడు మనకి ఏబిసి వాల్యూస్ వచ్చాయి కదా, ఆ వాల్యూస్ యూజ్ చేసుకుని సాల్వ్ చేయాలి. ఒకసారి చూడండి అది. ఈ జెడ్ వాల్యూ అనేది మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు కదా 4x1 ప్లస్ 6x2. ఈ జెడ్ వాల్యూలో మనకు వచ్చిన ఏబిసి వాల్యూస్ అనేది సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో ఫస్ట్ ఏ వాల్యూ ఏమొస్తుంది 0,12 కదా. ఇప్పుడు ఏ పాయింట్ అనేది ఈ జెడ్ వాల్యూలో పెడితే 4,0 ప్లస్ 6/12 అప్పుడు ఏమొస్తుంది వాల్యూ 72 వస్తుంది. నెక్స్ట్ బి ఏమొచ్చింది మనకి 0.8, 7.2. ఈ బి పాయింట్ అనేది జెడ్ వాల్యూలో పెడితే 4 × 0.8 ప్లస్ 7.2 × 6 అప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది 46.4 వస్తుంది. సో నెక్స్ట్ సి పాయింట్ 8,0 కదా. సో 8,0ని ఏం చేస్తాం 8,0 అనేది జెడ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే 8 అనేది x1 ప్లేస్లో అండ్ 0 అనేది x2 ప్లేస్లో. అంటే 4 × 8 ప్లస్ 6 × 0 దట్ ఈక్వల్స్ టు 32. సో ఈ అన్నిటిలో మనకి మినిమం వాల్యూ ఏమొస్తుంది
ద జెడ్ వాల్యూ ఈజ్ మినిమం ఫర్ ద పాయింట్ సి దగ్గరే కదా మనకి మినిమం వాల్యూ వచ్చింది. సో x1 ఈక్వల్స్ టు 8 x2 ఈక్వల్స్ టు 0 వేర్ జెడ్ ఈక్వల్స్ టు 32. ఇదే కదా మినిమం వాల్యూ. ఈ 3 పాయింట్స్లో మినిమం వాల్యూ ఎక్కడైతే వచ్చిందో దాన్ని తీసుకోవాలి. ఓకే, అప్పుడు మినిమం వాల్యూ ఎక్కడ వచ్చింది, జెడ్ ఈక్వల్స్ టు 32 దగ్గర వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.